పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన 50 సీట్లు సరిపడా వస్తువులు లేవని కారణం చూపుతూ ప్రభుత్వం వెనక్కి పంపిందని ఆయన విమర్శించారు. పులివెందుల మండల పరిధిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజు 50 సీట్లు రావడం జరిగింది. ఆ 50 సీట్లను ఈ కూటమి ప్రభుత్వం మాకు వద్దు, మేము మెయింటైన్ చేయలేము, అక్కడ ఉన్న స్టాఫ్ కు డబ్బులు ఇవ్వలేమని చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. ఓకే, తర్వాత అయినా మెడికల్ సీట్లు అన్ని తయారు చేసి తర్వాత తీసుకొస్తారులే, మెడికల్ సీట్లు ప్రభుత్వమే ఏర్పాటు చేసి ప్రభుత్వ పర్యావరణంలోనే జరుగుతుంది అనుకున్నాము. కానీ గత 3-4 రోజుల నుంచి మెడికల్ కాలేజు అన్ని మెడికల్ కాలేజీల్లో భాగంగా పులివెందుల మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరణం చేస్తామని చెప్తున్నారు. ప్రైవేటీకరణకు పులివెందుల ప్రజానికం ఒప్పుకోదని తెలియజేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. కాలానుగతంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు లేకపోవడంతో ఏఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఏఓ గారు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము, కలెక్టర్ గారికి పంపిస్తాము అని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రైవేటీకరణ చేస్తే బడుగు బలిగిన విద్యార్థులు చదువుకునే సదుపాయం ఉండదు, మెరుగైన ఆరోగ్యానికి ఎవరైనా అనారోగ్య పాలైతే మెరుగైన సౌకర్యం ఉండదు. అన్ని కూడా డబ్బులతో కూడుకునేటివే. పీపుల్ అంటున్నారు, ప్రైవేట్ అంటున్నారు, విభాగం అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. పీపుల్ ఉండదు, ఏముండదు. ఒక్కసారి ప్రైవేట్ రంగం చేతి లేకపోతే మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది. కాబట్టి P4 పద్ధతి ద్వారా గవర్నమెంట్ వారు పులివెందుల మెడికల్ కాలేజీను వారే తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా పర్మనెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ కన్నా మాకు మెడికల్ కాలేజ్ సీట్లు మా పులివెందుల ప్రాంతానికి తెస్తారని కూటమి ప్రభుత్వం నాయకులను డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మరొక్కసారి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. పులివెందుల మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేస్తే మేము ఊరుకునేది ప్రసక్తే లేదు. పులివెందుల ప్రాంతంలో ఉండే ఏ ఒక్క విద్యార్థి, ఏ ఒక్క యువకుడు కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేరు. హెచ్చరిస్తున్నాం. ఈ కూటమి నాయకులు ఏందేందో మాట్లాడతారు. పులివెందుల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు ఎమ్మెల్యేలకు రాజీనామా చేయాలంట, జెడ్పీటీసీలకు రాజీనామా చేయాలంట. యాడి వినారయ్యా మీరంతా? 50 సీట్లు వచ్చి మనకు బయటికి పోతుంటే యాడి వినారు? ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు మీ కూటమి పెద్దలను, మీ సీఎం గారిని? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు బాధ్యత వహించాలా. బాధ్యత వహించి పులివెందులలోని మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేయకుండా మీ అధినేతలను, మీ కూటమి నాయకుల పెద్దలను అందరినీ కూడా మీరు అడిగి పులివెందుల ప్రాంతాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ పరంగా చేసి యథావిధిగా సీట్లు తెప్పించి పులివెందుల మెడికల్ కాలేజీను రన్ చేయాలని ఆకాంక్షిస్తున్నాం. ఇవన్నీ చేయకపోతే కూటమి నాయకులారా తస్మత్ జాగ్రత్త. ఇవన్నీ చేయకపోతే మీరు మా అధినేత్రి శర్మిలారెడ్డి గారి నేతృత్వంలో, మా డీసీసీ అధ్యక్షువర్యులు విజయజ్యోతి గారి ఆధ్వర్యంలో, మా ఏపీసీసీ ముఖ్య మీడియా అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారి ఆ సూచనలతో మీ యొక్క కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రైవేటీకరణ ఆపాలని మీరు మీ అధినాయకులను అడగాలని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.